శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోని హంద్రినివా కాలువ వద్ద జరిగిన మాదినేని మహేష్ హత్య ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగిందని డీఎస్పీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ కేసులో 5 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో విజయ్ కుమార్ కేసు వివరాలు చెప్పారు. మహేష్ హత్యలో ముద్దాయిలైన మారుతిరెడ్డి, లోకేష్లను ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఏర్పడినట్లు డీఎస్పీ వివరించారు. అర్ధరాత్రి గెస్ట్ హౌస్లో వాగ్వాదం జరిగిన హత్యకు దారితీసినట్లు పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ చెప్పారు. జనవరి 1 జరిగినటువంటి మర్డర్ కేసు మహేష్ ఈ అబ్బాయి కొత్త చెరువు మండలంలో మనకు ఇతనిపైన రౌడీ షీట్ కూడా ఉంది. ఇందులో ముద్దాయిల పైన కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నారో ముద్దాయిలు ఎలవల మారుతి ప్రసాద్ రెడ్డి, ఇతను 42 సంవత్సరాలు, ఇతని పైన ఒక రౌడీ షీట్ ఉంది. ఇది పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటు. అదేవిధంగా సారక్క గారి కిషోర్, వంశీ కిషోర్, ఇతని పైన కూడా ఒక రౌడీ షీట్ ఉంది. అదేవిధంగా ఈ లోకేష్ ఈ అబ్బాయి సంబంధించి ఈ ముగ్గురి పైన కూడా క్రిమినల్ కేసులు మన కొత్త చెరువు అండ్ పుట్టపర్తిలో రిజిస్టర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాలమిత్ర, అభిషేక్, వీళ్ళందరూ కూడాను కొత్త చెరువు నివాసం. వీళ్ళకందరికీ ఈ యొక్క చనిపోయినటువంటి మహేష్కును, ఈ యొక్క మారుతిరెడ్డి, ఈ మారుతిరెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కిషోరు, ఈ లోకేష్, బాలమిత్ర, వీళ్ళందరూ, అభిషేక్, వీళ్ళందరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. రకరకాలైనటువంటి చిన్న చిన్న విషయాల్లో ఆర్థిక లావాదేవీలు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క మహేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ తాగి వల్గర్గా తిట్టడము, జనవరి 1 జరిగినటువంటి